హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మారోలెస్ మామ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మాఘ పౌర్ణమి. ఈరోజు నేను ఏం చేశాను అనేది మీకు వీడియో పెడతాను, చూడండి. ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం ఉంది. నేను మా వారు తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే నాకు 4 మెంబర్స్ లావణ్యాలు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ది ఒకే నేము. వాళ్ళల్లో ఒక అమ్మాయిది ఇవాళ గృహప్రవేశము. మా ఫ్రెండ్ గృహప్రవేశానికి వెళ్ళడానికి మేము ఇలా రెడీ అయ్యాము. ఎప్పుడైనా రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా పిక్స్ దిగుతాము ఇద్దరము. ఇవాళ మంచి రోజు కాబట్టి నేనే ముగ్గు వేసుకున్నాను. తెల్లవారుజామున ఫొటోస్ తీయాలంటే కుదరదు, వీడియోస్ అవి అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను వీడియోస్ తీసుకుంటాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మారోలెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వైట్ డక్స్ కుండీలు తెచ్చుకొని ఒక 1 ఇయర్ పైన అవుతుంది. ఇవి వేరే ప్లేస్లో సెట్ చేసి ఉంచాను. ఆ ప్లేస్లో కంటే ఇక్కడ బాగుంటుంది అని మొన్న ఇక్కడ సెట్ చేశాను. చాలా ముద్దుగా ఉన్నాయి. 5 ముఖాల దీపం పొద్దునే వెలిగించేసుకుంటాను ఇంట్లో పర్వదినం రోజు. నేను చాలా రోజుల కిందట ఈ శంకుచక్ర నామాలు ఉండే ఒక దీపము తీసుకొచ్చుకున్నాను. ఈ దీపానికి ఒక మంచి రోజు చూసి బొట్టు పసుపు కుంకుమ అది పెట్టి వెలిగించుకుందాము అని ఎదురు చూస్తూ ఉన్నాను. మా వారి బర్త్డే రోజు వెలిగించుదాము అనుకున్నాను, కానీ ఆ రోజు ఎన్వి యూస్ చేయడం వల్ల ఆ రోజు నాకు మంచిగా అనిపించలేదు. ఒక సాటర్డే రోజు వెలిగించాలి మంచి రోజు చూసి అనుకున్నాను. శంకుచక్ర నామాలు అనేవి వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కాబట్టి అందుకని నేను ఈ మాఘ పౌర్ణమి శనివారం వచ్చింది కాబట్టి నాకు చాలా విశేషమైన రోజుగా అనిపించి నేను ఇవాళ దాన్ని వెలిగించాను. నెయ్యి వేసి అందులో 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తికి కర్పూరం రాసి అప్పుడు ఏకవత్తితో దాన్ని వెలిగించాను. ఎంతో అందంగా ఉంది. దీన్ని దేవుడి మందిరంలో సెట్ చేస్తాను. కానీ నేను ఇలా ఒక పవిత్రంగా దాన్ని ఓపెన్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఇలాగా ఐలాండ్ మీద పెట్టి చక్కగా ఇలా నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించుకున్నాను. వెంకటేశ్వర స్వామికి నొసటి మీద 2 చేతుల్లో ఉండే ఈ శంకుచక్ర నామాలు అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఈ మాఘ పౌర్ణమి శనివారము నాకు చాలా పర్వదినంగా అనిపించి నేను ఇవాళ వెలిగించుకొని ఇక్కడ దేవుని మందిరంలో ఇలాగ సెట్ చేసుకున్నాను. మనం చేసుకునే ఏ పని అయినా ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేసుకోవడం చాలా బాగుంటుంది. మంచి రోజు చూసి స్టార్ట్ చేయడం వల్ల దానివల్ల ప్రతిదీ మనకు పాజిటివ్గా ఉండి మంచి వైబ్రేషన్స్ని మనకు అందిస్తూ ఉంటుంది. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, వేడుకొన్న దయదలిచే వెంకటరమణ, తోడు నీడవై మాపై చూపుము కరుణ. నీకన్నా మాకెవరు లేనే లేరు, నీ దీవెనలే మాకు శరణు వెంకటరమణ, వెంకటరమణ, వెంకటరమణ. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. మన మనసులో భావాలన్నింటినీ మనము మొదటిగా తెలుపుకునేది భగవంతునికే కదండి. మనకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా
దుఃఖం వచ్చినా మనము ముందు తలుచుకోవలసింది భగవంతుణ్ణే. మనిషి ఎప్పుడు సన్మార్గుడిగాను, మంచి బుద్ధి కలిగి సన్మార్గంలో నడుస్తూ ఉంటే భగవంతుడు కాచి కాపాడుతూ ఉంటాడు. మనకేదైనా బాధ కలిగినప్పుడు మనం ఏదో తప్పు చేశాము, అందుకే మనకు ఈ బాధ కలిగింది అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. అప్పుడే మనిషి మనిషిగా ఉండగలడు. ఎప్పుడైతే నేను తప్పు చేశాను, అందువల్ల నాకు ఇలా జరిగింది, అలాంటి తప్పు నేను చేయకుండా ఉండాల్సింది అని అనుకున్న రోజున అలాంటి పశ్చాత్తాప గుణము ఎవరికైతే ఉంటుందో భగవంతుడు వాళ్ళని చల్లగా చూస్తాడు. ఆ క్షమాగుణమే వాళ్ళని పైకి ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తుంది. అందుకే భగవంతుడి ముందు మనము చేతులెత్తి ఫస్ట్ నమస్కరించేటప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పులని క్షమించండి భగవంతుడా అని మనము ఎప్పుడూ అడుగుతూ ఉండాలి భగవంతుణ్ణి. పెద్దలు అంటూ ఉంటారు, పశ్చాత్తాపమే మనసుకు మోక్షము అని. మనమందరం భయపడాల్సింది భగవంతునికే. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనుకునేవాడు ఎప్పుడు భయభక్తులతోనే ఉంటాడు. భగవంతుడు ఈ జన్మలో చేసిన తప్పులకి, పాపాలకి ఈ జన్మలోనే శిక్షను విధించేస్తున్నాడు. అందుకే మనము ఏదైనా బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనం అనుకోవాల్సింది, నేను ఎవరికో ఏదో తప్పు చేసే ఉంటాను, అందుకే నాకు భగవంతుడు ఇలా చేశాడు అనేది మనము ఒక్కసారిగా అనుకుంటే అప్పుడే మనం చేసిన తప్పుకి క్షమాపణ దొరికిపోతుంది. ఎన్ని తప్పులు చేసినా నేనేం చేయలేదు, నాకు పరిస్థితుల వలన నేను చేయాల్సి వచ్చింది అని అనుకోవడం కూడా చాలా తప్పేను. కొన్ని తప్పులకి క్షమాపణ ఉంటుంది, కొన్ని తప్పులని భగవంతుడు క్షమించడు, మన జీవితాంతము శిక్షిస్తాడు. అలాంటి శిక్షలు కూడా భగవంతుడు వేస్తూ ఉంటాడు. అందుకని మనిషి సాధ్యమైనంత వరకు మన మనసుని మనం కంట్రోల్ చేసుకుంటూ ఎలాంటి ఒడిదుడుకులకు కూడా లొంగిపోకుండా మనం ఎప్పుడు మంచి మార్గంలోనే నడుస్తూ ఉండాలి. ఎవరికి మనము మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చెయ్యాలా అనే తలంపుని మాత్రం ఎప్పుడు మనసులోకి రానిచ్చుకోకూడదు. ఈరోజు భగవంతుని సేవ చేసేటప్పుడు నేను నా నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయంటే ఆ భగవంతుడే చెప్పించాడు అని అనుకుంటున్నాను. ఈరోజు మాఘ పౌర్ణమి కాబట్టి అందరి దేవుళ్ళకి క్షీరాభిషేకం జరుపుకున్నాను. చందనము, పసుపు, సెంటు, వాటర్తో కూడా అభిషేకం చేశాను. అందరి దేవుళ్ళకి తుడిచి బొట్లు పెట్టి సెంటు రాసి పూలు పెట్టి కూర్చొని పెట్టి అష్టోత్తరం, గణపతి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము చదువుకున్నాము. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం మావారు చదివారు. మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవం, నీ పూజలను మేము సేతుమమ్మ, పసుపు కుంకుమలతో నారికేళములతో నీ పూజ ఘనముగా చేయుదుము తులసమ్మ. ఎవరైనా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు శనివారం రోజు పెరుగన్నం కలిపి పేదవాళ్ళకి దానం చేస్తే చాలా మంచిది. ప్యాకెట్లు కట్టి వాళ్ళకి పంచితే చాలా మంచి జరుగుతుందండి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతిదే. ఈ పూజ చూసిన ప్రతి ఒక్కరిని అమ్మవారు చల్లగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.